ప్లీజ్ డిఎం సార్ మా స్కూల్కు బస్సు సౌకర్యం కల్పించాలంటూ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు వేములవాడ డిపో మేనేజర్ను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ స్టేషన్ డిపో మేనేజర్ శ్రీనివాస్కు విద్యార్థులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ ప్రాంతం నుండి కేంద్రీయ విద్యాలయానికి సుమారు 100 మందికి పైగా వెళ్తున్నారని, తమకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నామని, దానివల్ల ఆర్థిక భారంతో పాటుగా పాఠశాలకు ఆలస్యం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సార్ మాకు ఒక్క బస్సు ఏర్పాటు చేయండి. ఇక్కడ నుంచి 7కి బయలుదేరుతున్నాం. మా స్కూల్ వరకు ఒక బస్సు ఏర్పాటు చేయండి. అక్కడి వరకు వెళ్ళే వరకు మా క్లాసులు అందుబాటులో లేవు కాబట్టి మేము అక్కడికి వెళ్ళే వరకు అక్కడ మా స్కూల్ దగ్గర ఆపుతారు. అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక బస్సు ఏర్పాటు చేయండి సార్. ఎక్కడి నుంచి మీకు బస్సు కావాలి? తంగనపల్లి వేములవాడ నుంచి తంగనపల్లి దాకా బస్సు కావాలి సార్. ప్లీజ్ ఇక్కడ రిక్వెస్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తున్నారు మీరు స్టూడెంట్స్? 100 మంది వెళ్తున్నాం సార్. ఒక 2 బస్సులు ఏర్పాటు చేయండి సార్. స్కూల్ కొరకు మరి డిఎం గారిని వేములవాడకు వచ్చి కలవడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే మార్నింగ్ 5 o'clock లేసి రెడీ అయ్యి 6-6:30 కనుక బయలుదేరినట్టుంటే ఇంతకుముందు ఆటోలలో జర్నీ చేయడం వల్ల కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 6 గంటలకు ఒకవేళ ఇప్పుడు వేములవాడ పరిసర ప్రాంతంలో శాతరాజపల్లి కానీ స్తంభంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు వేములవాడకు వచ్చి గల్లీన తింపుకొని స్కూల్కి వెళ్ళేసరికి ఇక్కడ వేములవాడనే ఒక 1 hour పిల్లలు మొత్తం గల్లీన చక్కర్లు కొట్టే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలు పూర్తిగా అలసిపోతున్నారు స్కూల్ కాడికి వెళ్ళేలోపే. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడ బస్టాండ్కి వచ్చి వెళ్ళిపోదామంటే ఇన్ టైంలో బస్సులు లేకపోవడం వల్ల అక్కడ 8:20 నిమిషాలకు 8 గంటల 20 నిమిషాలు కనుక స్కూల్లో రీచ్ కాకపోతే ప్రిన్సిపాల్ గారు స్కూల్లోకి అలో చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ డిపో మేనేజర్ గారిని మీ పేరెంట్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధిక భారం అంటే ఆర్థికంగా కూడా భారం అవుతుంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల. అందులో ఏంటంటే స్తోమతకు మించి ఎక్కువ పిల్లలను తీసుకుపోవడం వల్ల కూడా ఇబ్బంది అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి సిరిసిల్లలో ఏ విధంగా అయితే సిరిసిల్ల నుంచి తంగలపల్లి కేంద్రీయ విద్యాలయానికి ఏ విధంగా అయితే బస్సు ఏర్పాటు చేసిరో అదేవిధంగా వేములవాడ నుంచి కూడా తంగలపల్లి కేవీ స్కూల్కు మేనేజర్ కనుక బస్సు ఏర్పాటు చేస్తే ఇలా చదువుకున్నటువంటి పిల్లలు దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడింది కాబట్టి మరి భవితవ్యం కూడా విద్యార్థులే కాబట్టి వారికి కనుక ఇన్ టైంలో రీచ్ అయ్యే విధంగా అంటే 8:20 తంగలపల్లి కేంద్రీయ విద్యాలయంలోకి రీచ్ అయ్యే విధంగా మరి డిపో మేనేజర్ గారు వేములవాడ నుంచి ఈ తిప్పాపూర్ బస్ స్టాండ్ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఆర్థిక భారం తగ్గుతుంది, అదేవిధంగా సమయం కూడా సేఫ్ అవుతుంది అని చెప్పేసి పేరెంట్గా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వేములవాడ కచ్చేలోపు అంటే వేములవాడ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తీసుకొని ఆటో వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక గంట సమయం అంటే 5 గంటలకు ఒక పిల్లోడు లేస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా వాళ్ళు స్టార్టింగ్ నుంచే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో 5 గంటలు లేస్తే 6 గంటలకే ప్రయాణం స్టార్ట్ చేసి 6:30, 7:30 వరకు కూడా వేములవాడ ప్రాంతాన్ని తిరిగేసరికి అలసిపోతున్నారు. కాబట్టి మరి డిపో మేనేజర్ గారు పేరెంట్స్ను వారి యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ వేములవాడ నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు బస్సు ఏర్పాటు చేసినట్టుంటే దాదాపు ఒక 100 మంది విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవడం జరుగుతుంది. మీరు కూడా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి డిపో మేనేజర్ గారు ఈ పేద పిల్లల ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క చదువును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రయాణం చేయడం వల్ల వారి యొక్క సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వారి యొక్క టైం టేబుల్ ప్రకారం మీరు ఒక బస్సు మార్నింగ్ అక్కడ దించి తర్వాత మళ్ళా సాయంత్రం 2:40 కనుక మీరు ఏర్పాటు చేస్తే మీరందరూ ఈ పిల్లల భవిష్యత్తుకు ఎంతో దోహదపడిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి ఈ సమస్య పైన దృష్టి పెట్టి వెంటనే మాకు బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.